ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 17 బీజీడీఆర్ మంటలు సజీవ దహనమయ్యారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు. तो आगे हाँ लेके चले ना। ఏసీ కంప్రెషర్ పేలటంతో మంటలు భారీగా చెలరేగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన బిల్డింగ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల తీవ్రత అధికంగా ఉండటం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. ఫైర్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్ని ప్రమాద విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు ఎగిసిపడటంతో ఓ గోడకు రంధ్రం చేసి మరీ అగ్ని కీలలను అదుపులోకి తీసుకొస్తున్నారు. वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। क्या वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। क्या फायर इंजन का रिस्पांस अच्छा नहीं था। फायर इंजन बहुत लेट आया। हम फोन करे तो झूठ बोलता है, निकल के हमारे आदमी वहां से रिस्पांस करे, गाड़ी नहीं आया, अभी तक गाड़ी नहीं आया। और कोई गाड़ी आ रहा तो बगैर पानी क्या आ रहा, विदाउट पानी क्या, पानी नहीं है हमारे पास, हम क्या करना। और कोई कॉपरेट नहीं कर रहे, ऑक्सीजन दे बोले तो नहीं दे रहे। बहुत सबसे ज्यादा लापरवाही फायर इंजन का है। अगर फायर इंजन सपोर्ट करता तो आज हमारे को इतना तकलीफ नहीं होता था और हमारे लोग हम बच जाते थे। छोटे बच्चे थे, 2 साल का बच्चा था, 8 साल की बच्ची थी, हमारे मम्मी डैडी। फायर इंजन अरे हम चारमीनार पे ही रहते हैं, मेन रोड पे, नो गली नो कॉलोनी नथिंग। और इतना फोन किए, बाहर के लोग किए, हम लोग करे, कोई रिस्पॉन्स अच्छा नहीं दे रहे फायर इंजन वाले। बिल्कुल गैर जिम्मेदाराना, बिल्कुल बात, बिल्कुल नो रिस्पॉन्स। హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతుంది. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు బలవుతున్నారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతులకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున సహాయం అందిస్తామన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. हाँ हाँ लेके चले।
షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. గుల్జార్ హౌస్లోని భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందారు. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చారు బాధితులు. స్పాట్లోనే 3 మృతి చెందగా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. పొగలు భారీగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు అధికారులు. గాయపడ్డ వారికి మలక్పేట యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. హైదర్గూడ డిఆర్డిఎల్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఉస్మానియా నాంపల్లి కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాధితులు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎప్పుడూ రద్దీగా ఉండే చార్మినార్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా రోడ్లను క్లోజ్ చేశారు పోలీసులు. మరోవైపు హాస్పిటల్ ముందు బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. సమ్మర్లో ఎంజాయ్ చేద్దామని ఇంటికి వచ్చిన వారు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉస్మానియా హాస్పిటల్ వద్ద బాధితుల బంధువులు హాహాకారాలు రోదనలు హోరెత్తిస్తున్నాయి. హాస్పిటల్ వద్ద బాధితులను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై మృతుల బంధువులు తిరగబడ్డారు. అంబులెన్స్ సమయానికి వస్తే మా కుటుంబ సభ్యులు బతికేవారని ఏడుస్తూ నిలదీశారు. అంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ మాస్క్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఓటు వేసిన పాపానికి బుద్ధొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంట్లో 16 మందిని కళ్ల ముందే కోల్పోయామని మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్న దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। क्या वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। क्या वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। क्या वो अग्नि का वो जलाने का नहीं है, कोई పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై బాధితులు అగ్నిమాపక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా సమయానికి రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ఫైర్ ఇంజిన్లో నీళ్లు లేవని, పైపులతో పాటు సామగ్రి లేవని సిబ్బంది చేతులెత్తేశారని, దీనివల్లే భారీ నష్టం జరిగిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
इंजन का रिस्पांस अच्छा नहीं था। फायर इंजन बहुत लेट आया। हम फोन करे तो झूठ बोलता, निकल के हमारे आदमी वहां से रिस्पांस करे, गाड़ी नहीं आया, अभी तक गाड़ी नहीं आया। और कोई गाड़ी आ रहा तो बगैर पानी क्या आ रहा, विदाउट पानी क्या, पानी नहीं है हमारे पास, हम क्या करना। और कोई कॉपरेट नहीं कर रहे, ऑक्सीजन दे बोले तो नहीं दे रहे। बहुत सबसे ज्यादा लापरवाही फायर इंजन का है। अगर फायर इंजन सपोर्ट करता तो आज हमारे को इतना तकलीफ नहीं होता था और हमारे लोग हम बच जाते थे। छोटे बच्चे थे, 2 साल का बच्चा था, 8 साल की बच्ची थी, हमारे मम्मी डैडी। फायर इंजन अरे हम 4 मीनार पे ही रहते हैं, मेन रोड पे, नो गली नो कॉलोनी नथिंग। और इतना फोन किए, बाहर के लोग किए, हम लोग करे, कोई रिस्पांस अच्छा नहीं दे रहे फायर इंजन वाले। बिल्कुल गैर जिम्मेदाराना, बिल्कुल नो रिस्पांस फ्रॉम फायर इंजन का रिस्पांस अच्छा नहीं था। फायर इंजन बहुत लेट आया। हम फोन करे तो झूठ बोलता, निकल के हमारे आदमी वहां से रिस्पांस करे, गाड़ी नहीं आया, अभी तक गाड़ी नहीं आया। और कोई गाड़ी आ रहा तो बगैर पानी क्या आ रहा, विदाउट पानी क्या, पानी नहीं है हमारे पास, हम क्या करना। और कोई कॉपरेट नहीं कर रहे, ऑक्सीजन दे बोले तो नहीं दे रहे। बहुत सबसे ज्यादा लापरवाही फायर इंजन का है। अगर फायर इंजन सपोर्ट करता तो आज हमारे को इतना तकलीफ नहीं होता था और हमारे लोग हम बच जाते थे। छोटे बच्चे थे, 2 साल का बच्चा था, 8 साल की बच्ची थी, हमारे मम्मी डैडी। फायर इंजन अरे हम 4 मीनार पे ही रहते हैं, मेन रोड पे, नो गली नो कॉलोनी नथिंग। और इतना फोन किए, बाहर के लोग किए, हम लोग करे, कोई रिस्पांस अच्छा नहीं दे रहे फायर इंजन वाले। बिल्कुल गैर जिम्मेदाराना, बिल्कुल नो रिस्पांस फ्रॉम फायर इंजन का रिस्पांस अच्छा नहीं था। फायर इंजन बहुत लेट आया। हम फोन करे तो झूठ बोलता, निकल के हमारे आदमी वहां से रिस्पांस करे। ఉస్మానియా హాస్పిటల్కు చేరుకున్నారు మంత్రులు. మృతుల బంధువులతో కలిసి వివరాలు తెలుసుకున్నారు మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్, సిపి, ఎమ్మెల్సీ వెంకట్. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. डिप्टी सीएम भाई ऊपर मत गिरिए, आप लोग थोड़ा दूर से लीजिए। श्रीधर बाबू डिप्टी सीएम भाई ऊपर मत गिरिए, आप लोग थोड़ा दूर से लीजिए। अरे भाई श्रीधर बाबू डिप्टी सीएम ఉస్మానియా హాస్పిటల్కి చేరుకున్నారు మంత్రులు. డిప్యూటీ సీఎం కూడా మృతుల బంధువులతో కలిసి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే వారందరికీ కూడా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు మంత్రులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? సాయి తేజ, అక్కడ ఉస్మానియా ఆసుపత్రి వద్ద చాలా హృదయ విదారకంగా ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది మృతి, చిన్నారులు, పెద్దలు అందరు కలిపి ఏకకాలంలో మృతి చెందడం
అక్కడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చూసేవారికి కూడా విదారకంగా ఉన్న పరిస్థితి. అక్కడ వీరందరినీ ధీమా ఇవ్వడానికి, వారిలో ధైర్యం నూరిపోయడానికి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కుటుంబ సభ్యులు అంటే బాధితులకు ఎప్పటికప్పుడు ఓదార్స్తూ వాటికి సహాయ చర్యల్ని పర్యవేక్షించడం జరుగుతోంది. సిటీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరికి తోడు ఈ విషయం తెలియగానే వెంటనే దామోదర రాజనరసింహ ఉస్మానియా మార్చురికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క కూడా అక్కడికి మార్చురికి చేరుకోవడం జరిగింది. అక్కడే అందరి మృతదేహాలు ఆ మార్చులో ఉండడంతో కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటల్లో అగ్నిమాపక శాఖ వైఫల్యం వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఆవేదనతో ఏడుస్తూ రోధిస్తూ వాళ్ళ బాధను చెప్పుకున్నారు. ప్రత్యేకంగా 99 తో మాట్లాడుతూ వారు ఫైర్ ఇంజిన్ సకాలంలో రాలేదు, మొదట కొంతసేపటి వరకు వాళ్ళు స్పందించలేదు, ఆ స్పందించిన తర్వాత కూడా వచ్చిన ఫైర్ ఇంజిన్లలో నీళ్లు లేవని తాత్సారం చేయడం, కొన్ని తర్వాత పైప్ లైన్లు సరిగ్గా విస్తరించడానికి దూరం మంటలను కూడా ఆర్పడానికి పైప్ లైన్ వ్యవస్థ కూడా లేదు, ఇతర సామాగ్రి లేదని పదే సహకరించకుండా ఒక చేతులెత్తేస్తూ మాట్లాడడం అనే జరిగిందని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. వెంటనే సకాలంలో సహాయక చర్యలు అందినట్లయితే అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు జరిపినట్లయితే ఇంత భారీ నష్టం ఉండకపోయేది అంటూ వాళ్ళు రోధిస్తూ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక నగరంలోనే కాకుండా రాష్ట్రంలో ఒక పెద్ద విషాద సంఘటన చెప్పుకోవచ్చు. ఈ విషాదం మొత్తం దేశాన్ని కదిలిస్తున్న పరిస్థితి. ఎండాకాలం ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అగ్నిమాపక శాఖ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే దాన్ని అరికట్టడానికి, వెంటనే దాన్ని నివారించడం కావచ్చు, దాని నుంచి ప్రజల్ని ప్రజల్ని భద్రతగా ఉంచడానికి సన్నద్ధమై ఉండాలి. కానీ అలాంటి పరిస్థితిలో అక్కడ ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా రావడం, ఆ వచ్చిన ఫైర్ ఇంజిన్ నీళ్లు లేవని చెప్పడం, ఆ తర్వాత పైప్ లైన్ కూడా పూర్తి స్థాయిలో లేదని చెప్పడం అనేది చూసినట్లయితే అగ్నిమాపక శాఖ ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి. దీనిపైన ఇప్పటికే స్పందించినటువంటి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత మనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ దీనిపైన సమగ్ర విచారణ జరగాలి, దోషులను శిక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు ఈ సంఘటన పైన స్పందించడం జరిగింది. వారి దిగ్భ్రాంతిని తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒకవైపు మిస్ వరల్డ్ ను గొప్పగా నిర్వహిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక చేదు ఘటనగానే అనుకోవచ్చు. ఒకవైపు మిస్ వరల్డ్ ఘటన అంటే మిస్ వరల్డ్ నిర్వహణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ట నిర్మాణింపజేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ అగ్నిమాపక శాఖ వైఫల్యం కావచ్చు, ఈ అగ్నిమాపక ప్రమాదాన్ని సమర్థవంతంగా అగ్నిమాపక శాఖ ఎదుర్కోకపోవడం, కట్టడి చేయలేకపోవడం అనేది చాలా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. చాలా చింతాక్రాంతం, అంటే చాలా విచారించాల్సిన పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. శ్రీనివాస్, అయితే అక్కడికి చేరుకున్న డిప్యూటీ సీఎం గానీ, కాంగ్రెస్ నేతలు గానీ, మంత్రులు గానీ వీరందరూ కూడా బాధితులకు అండగా ఉంటామని భరోసా అయితే ఇస్తున్నారు. మరి బాధిత కుటుంబాలకు సంబంధించి ఏమైనా హామీలు ఏమైనా చెప్పారా? ఇప్పటి వరకు నష్టపరిహారం ప్రకటించడం వరకే వాళ్ళ హామీలు పరిమితం అయ్యాయే తప్ప దానికంటే ముందు వారిని ఈ ప్రమాదం నుంచి పెద్ద ఎత్తున నష్టం జరగకుండా చూడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకుండా ఇప్పుడు ఇచ్చే భరోసా మాటలు ఏ మేరకు వారిని ఊరడిస్తాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఎండాకాలంలో సహజంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసిన సమాచారం. ఎప్పటికప్పుడు సన్నద్ధం కావాలని సమీక్షలు కూడా జరిపెడతారు. కానీ మరి ఎందుకు అగ్నిమాపక శాఖ
అంత అప్రమత్తంగా లేకుండా పోయింది? ఎందుకు సమర్థవంతంగా ఆ అగ్ని ప్రమాదాన్ని అరికట్టలేకపోయింది? కుటుంబ సభ్యులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు ఉన్నాయి ప్రభుత్వం వద్ద అనే పెద్ద చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి శ్రీనివాస్, అయితే ఇక్కడ ఫైర్ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కంటే ఫైర్ సిబ్బంది దాంట్లో వాటర్ లేవు, ఇప్పుడు మేము ఏం చేయాలంటూ చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి దీనిపై బాధితులు ఏమైనా అక్కడ వచ్చిన నాయకులకి ఏమైనా కంప్లైంట్ చేస్తారా? మేయర్ దీనిపై ఏమైనా స్పందించారా? చెప్పారు, కానీ అధికారంలో ఉండడంతో వాళ్ళు పెదవి విప్పని పరిస్థితి. అక్కడ మేయర్ దగ్గర నుంచి మంత్రి కూడా ముక్తసరిగా వాళ్ళ విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆదుకుంటామని చెప్పడమే తప్ప తక్షణం ఎవరిపైన చర్యలు తీసుకుంటాము, అసలు విచారణకు ఆదేశిస్తామా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయకపోవడం అనేది విచారించదగ్గ విషయము, అందరినీ ఆలోచింపజేస్తున్న విషయం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. भाई ऊपर मत गिरिए, आप लोग थोड़ा दूर से लीजिए। శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం. भाई ऊपर मत गिरिए, आप लोग थोड़ा दूर से लीजिए। भाई శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో ఫైర్